నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో దర్శనానికి వెళ్లిన చాకలి కుటుంబంపై అగ్రకుల రెడ్డిలు విచక్షణ రహితంగా ఆ కుటుంబాన్ని ఏకదాటిగా 3 గంటల పాటు కొడుతూ మహిళలను నానా దుర్భాషలాడుతూ పైశాచికత్వంగా దాడి చేయగా ఈ దాడిలో 2 నెలల పసిపాప బేబీ మోనికా మరణించగా ఇది కేవలం చాకలి కుటుంబంపై అంటరానితనంతో రెడ్డిలు చేసిన ఈ దాడిని ఖండిస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బేబీ మోనికా ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। ఈ సంఘటనకు కారణమైన రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో రజక సంఘ గ్రామ శాఖ అధ్యక్షులు తంగెళ్లపల్లి రాజకుమార్, వంచనగిరి రాజు, తంగెళ్లపల్లి చంద్రం, జంపాల ప్రవీణ్, మురారి శ్రీను, గోడిశాల అర్జున్ గౌడ్, బొంకూరి రాజు, మధు తదితరులు పాల్గొన్నారు। ఆ గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్ళి ఆ యొక్క దేవుని దర్శనానికి వెళ్ళిన కుటుంబం పైన ఆ గ్రామంలోని రెడ్లందరూ కూడా అహంకారంతో ఆ యొక్క చాకలి కుటుంబం పైన దేవదర్శనానికి వచ్చినటువంటి కుటుంబం పైన ఆ యొక్క 3 గంటల పాటు వాళ్ళని విచక్షణ రహితంగా వారిపైన దాడి చేసి మహిళలను చూడకుండా కూడా పైశాచికత్వంతో వారిని నానా దుర్భాషలాడుతూ వారిపైన దాడి జరగడాన్ని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది। ఇదే సందర్భంలో ఆ యొక్క దాడిలో ఒక చిన్నారి 2 నెలల పాపం కూడా మరణించడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం। ఈ యొక్క రెడ్ల కుల దురహంకార చర్యను ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల పైన కుల వివక్షతో ఈరోజు రెడ్లు చేసినటువంటి ఒక దేవస్థానానికి వచ్చి దేవుని దర్శనానికి పవిత్రమైనటువంటి దేవుని దర్శనానికి వచ్చినటువంటి ఒక చాకలి కుటుంబం పైన మూకుమ్మడిగా రెడ్లందరూ కూడా ఒక 20 మంది రెడ్లు కలిసి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఎల్కతుర్తి మండలంలోని బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము। దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ చర్యకు కారణమైనటువంటి ఆ రెడ్లందరినీ కూడా వారిపైన కావాల్సినటువంటి అటెంప్ట్ మర్డర్ కేసుతో ఆ పాప మరణించడానికి మర్డర్ కేసుతో పాటుగా వివిధ రకాల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు నానా దుర్భాషమైనటువంటి కేసులు వివిధ రకాల వారు పాల్పడినటువంటి అఘాయిత్యానికి కావాల్సినటువంటి కేసులు అన్నీ కూడా పగడ్బందీగా పెట్టేసి ఆ యొక్క కేసు నిర్వీర్యం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము। మరి ఇదే సందర్భంలో కుమ్మెర గ్రామం అనేది నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రెడ్లందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువులు అని కూడా చెప్పేసి కూడా అంటున్నారు। మరి యొక్క ఆ రెడ్లందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క బంధువులు కావడం మూలంగా వారి యొక్క విచక్షణ కోల్పోయి ఈరోజు రాజ్యం వారి చేతిలో ఉంది, రెడ్డి రాజ్యం అని చెప్పేసి ఒక కుల దురహంకారాన్ని చూపిస్తూ బీసీలను ఎస్సీలను కుల వివక్షతో అంటరానితనాన్ని గుళ్ళకు కూడా రానియకుండా 100 రూపాయల టికెట్ కోసం ఈరోజు ఒక కుటుంబాన్ని కొబ్బరికాయ గదిలో దేవస్థానంలో కొబ్బరికాయ గదిలో ఉంచి ఒక 3 గంటలు కొట్టడం అనేది అత్యంత పైశాచికత్వం ఇది। మరి అలాంటి ఒక రెడ్డి రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న అంటరానితనాన్ని మరియు అసమానతలను కూడా ఈ వివక్షను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకొని ఏ గ్రామంలో ఎక్కడ కూడా ఇలాంటి బీసీలపైన ఎస్సీలపైన ఎస్టీలపైన అంటరానితనంతో కుల వివక్షతో దాడులు జరగకుండా ప్రభుత్వం వీరికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటి వరకు ముగ్గురిని రిమాండ్ చేయడం జరిగింది। మిగతా 8 మంది దీనికి కారణమైనటువంటి 8 మందిని కూడా అరెస్టు చేసి వారికి తగినటువంటి శిక్ష పడేలా ఈ యొక్క శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండలంలోని బీసీ ఎస్సీ ఎస్టీలు మరి రజక సంఘం తరఫున ఎస్సీ సంఘం తరఫున బీసీ సంఘం తరఫున అందరం కూడా ముక్త కంఠంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము।